హరే కృష్ణ, నేను కవిత వాసు, ఆకర్షిక్ రీడర్ అండ్ హీలర్. వన్స్ అగైన్ మీ ముందుకు వచ్చాను ఒక ట్రూ బ్యూటిఫుల్ స్టోరీ తీసుకొని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ నా ప్రాబ్లమ్స్లో ఉండి సొల్యూషన్స్ తెలియక సతమతం అవుతూ ఉంటే వాళ్ళ దగ్గరికి ఈ వీడియో రీచ్ అయ్యి నేను వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే ఐ ఫీల్ వెరీ లక్కీ. ఈ స్టోరీ ఒక లేడీది. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ ఐ నెవర్ రివీల్ దేర్ ట్రూ నేమ్స్ ఆర్ ట్రూ ప్లేసెస్. షీ బుక్డ్ ది ఆకర్షిక్ రీడింగ్ స్లాట్ విత్ మీ అండ్ మనం ఇద్దరు మీట్ అయిన తర్వాత తన స్టోరీ ఇలా చెప్పుకుంటూ వచ్చారు. ప్రాబ్లం అనకూడదండి, దిస్ వాజ్ నాట్ ఎ ప్రాబ్లమ్, ఇట్ ఈస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టోరీ. అండ్ దీంతో మనకు తెలుసుకోవాల్సింది చాలా ఉందండి. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే దిస్ స్టోరీ ఈజ్ అ వెరీ బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎక్సైటింగ్ స్టోరీ. ప్లీజ్ స్టే విత్ మీ టిల్ ది ఎండ్ ఆఫ్ ది వీడియో, లేదంటే మీరు చాలా మిస్ అయిపోతారు. And these are things are related to the current situation also. So I gave you the spoilers. Hope so you will stay with me till the end of the video. Okay. So ee lady, she booked Akashic reading slot with me and we started our conversation. ఎప్పుడైనా ఆకర్షిక్ రీడింగ్ చేసే ముందర వాళ్ళ స్టోరీ ఏమి, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమి, వీ హ్యావ్ టు నో. సో ఇక్కడ కూడా నేను వాళ్ళని అడిగిన తర్వాత షీ స్టార్టెడ్ టెల్లింగ్ హర్ స్టోరీ లైక్ దిస్. తను ఒక మంచి ఫ్యామిలీలో పుట్టారు. తను మళ్ళీ తన బ్రదర్ ఇద్దరే ఉన్నారు అండ్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అండ్ ఇద్దరు బ్రదర్ అండ్ సిస్టర్ కూడా దే ఆర్ వెరీ వెల్ ఎడ్యుకేటెడ్ అండ్ వాళ్ళ బ్రదర్ ఇప్పుడు కూడా యూఎస్ఏలోనే సెటిల్ అయిపోయారు. అండ్ ఈమె కూడా షీ ఈజ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అండ్ షీ హాస్ కంప్లీటెడ్ అవర్ ఎంఎస్ ఇన్ ఫారిన్. తను చెప్తారు, తను జస్ట్ 8 years బేబీ ఉన్నప్పుడు షీ యూస్ టు రీడ్ మహాభారత బుక్ సచ్ అ వే దట్, అంటే డే మొత్తం ఒక చూడండి 8 years బేబీ ఈజ్ వెరీ యంగ్ కదా. అంత చిన్న బేబీకి రీడింగ్ మహాభారత బుక్ అంటే మనం యూజువల్లీ అనుకుంటాము చిల్డ్రన్స్ బుక్ ఉంటుంది, కాదండి. షీఈ్ ఆల్మోస్ట్ 80s కిడ్ అండి. వాళ్ళ టైంలో మన కార్టూన్ బుక్స్ అలాంటివి ఏం లేవు. దట్ వాస్ అ ప్రాపర్ మహాభారత బుక్కే చెప్తున్నారు. అండ్ అలాంటి టైంలో వాళ్ళ మదర్ టంగ్ ఏదైనా ఉంటే 8 years బేబీకి మదర్ టంగ్ రావడమే చాలా కష్టం. ఏదో చిన్న చిన్న అలాంటివి వస్తాయేమో, కానీ మహాభారత బుక్ చదివేంత మదర్ టంగ్ మీద హోల్డ్ ఎక్కడ ఉంటుందండి. కానీ తను అదే చెప్తారు, 8 years బేబీ షీ వాజ్ రీడింగ్ ది మహాభారత బుక్ కంప్లీట్లీ. అంటే తనకు ఆ చేతిలో ఆ బుక్ వచ్చిన వెంటనే ఎవరో గిఫ్ట్ చేశారంట. ఆ బుక్ వచ్చిన వెంటనే షీ స్టార్టెడ్ స్టడీయింగ్ ఇట్ సో మచ్, అంటే ఇంకా అదే ప్రపంచం అయిపోయిందంట. పదే స్టార్టింగ్ టు ఎండ్ స్టడీ అగైన్ కమ్ బ్యాక్, స్టార్టింగ్ టు ఎండ్ స్టడీ అగైన్ కమ్ బ్యాక్. ఇది చూసి తను చెప్తారు వాళ్ళ మదర్ ఈ పిల్లకి పిచ్చి పట్టుతుంది అని ఆ బుక్ని వాళ్ళ మామతో వాళ్ళ ఇంటికి పంపించేశారంట. అంటే దిస్ ఇస్ ద స్టార్టింగ్ అండి. దానికే దీన్ని ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను. సీ ద ఇంట్రెస్ట్ ఆఫ్ 8 years old కిడ్ ఇన్ మహాభారత. తను చాలా సైలెంట్ కిడ్ అంటండి. అంటే ఎప్పుడు తన ప్రపంచంలోనే మగ్నమై ఉండేలాంటి కిడ్. అందరి కిడ్స్ లాగా ఎగురుతూ ఆడుతూ పాడుతూ వెరీ సైలెంట్, ఏదో ఆలోచించుకుంటూ షీ గ్రీవ్ అప్ లైక్ దిస్. తను పెద్దగా ఇంజనీరింగ్ చేసి ఎంఎస్ చేసిన తర్వాత తన మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయిన తర్వాత అంటే స్పౌస్ బయటే ఉన్నారు అండ్ ఇమీడియట్లీ షీ గాట్ కన్సీవ్డ్ అండ్ గ్రాడ్యువలీ ఓవర్ ఆఫ్ 2 పిల్లలు పుట్టారు అని చెప్పారు. సో ఈ మొత్తం ప్రాసెస్లో షీ నెవర్ వెంట్ బ్యాక్ టు ఫారిన్ అగైన్ విత్ హర్ హస్బెండ్. తన హస్బెండే వెళ్తున్నారు అండ్ బికాస్ ఆఫ్ ద కిడ్స్ షీ స్టేడ్ ఓవర్ హియర్ అని చెప్తున్నారు. కరోనా పీరియడ్ వచ్చేంత వరకు షీ టెల్స్ ఎవ్రీథింగ్ వాజ్ ఫైన్, అంటే తను కూడా నార్మల్ హ్యూమన్ బీయింగ్స్ లాగా. సో షీఈస్ కంప్లీట్లీ లీడింగ్ అ వెరీ నార్మల్ లైఫ్. కానీ కరోనా పీరియడ్లో షీ టెల్స్ సో మెనీ థింగ్స్ చేంజ్. వాట్ హ్యాపెండ్ వాస్ ఆటోమేటికలీ తన మొబైల్లో ఫేస్బుక్లో స్క్రోల్ చేసేటప్పుడు గిరిధర్ మనకు తెలుసు కదండి, నాథ్ ద్వార్లో ఉండే గిరిధర్ ఎలా ఉంటారో కృష్ణమూర్తి, అలా ఒక ఫోటో తనకు కనిపించింది అని చెప్తారు. ఇప్పుడు మీకు నాకు అలా కనిపిస్తే మనం ఏం చేస్తామండి, చూసి వెంటనే ఒక లైక్ చేసేసి లేదా షేర్ చేసేసి వి విల్ స్క్రోల్ అండ్ వి విల్ ప్రొసీడ్. కానీ తను చెప్తారు నాట్ మెస్మరైజ్డ్ ఇన్ సచ్ ఏ వే ఆ గిరిధర్ని చూసిన వెంటనే, అంటే జస్ట్ లైక్ తను చెప్తారు ఇట్ వాజ్ లైక్
వైఫ్ లుకింగ్ అట్ అ హస్బెండ్. అంటే మీరు ఆలోచించండి, గిరిధర్ ఎప్పుడు కృష్ణ గిరిరాజుని ఎత్తుతారో చాలా చిన్న ఏజ్. అంటే గిరిధర్ ఇస్ వెరీ స్మాల్ బాయ్, కృష్ణది చాలా స్మాల్ బాయ్ రూపం కదా. కానీ ఈమె షీస్ టెల్లింగ్ ఆ రూపం చూసిన తర్వాత షీ గాట్ లైక్ హస్బెండ్ అండ్ వైఫ్ ఫీలింగ్ ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ అని చెప్తున్నారు. ఆ ఫీలింగ్ తనని ఎంతగా టచ్ చేసింది అంటే షీ టెల్స్ ఆ ఎమోషన్ని షీ కుడెంట్ పుట్ ఇట్ ఇన్ ది వర్డ్స్. అది అంతలా ఇట్ ఎఫెక్టెడ్ హర్. నెక్స్ట్ ఏమైంది సీక్వెన్స్ అంటే ఆటోమేటికలీ తన మైండ్లో ఒక ఐడియా, షుడ్ రీడ్ గీతా గోవిందం. ఇక్కడే చూడండి తను చెప్తారు గీతా గోవిందం అనేది ఒకటి ఎగ్జిస్ట్ అవుతుందని కానీ దాని గురించి చదవాలని కానీ తనకు ఎక్కడ షీ డజంట్ నో. ఉన్నట్లుండి ఆఫ్టర్ దిస్ ఇన్సిడెంట్ షీ గాట్ ఇన్ టు హర్ మైండ్, ఐ హ్యావ్ టు స్టడీ గీతా గోవిందం. ఇది హైలైట్. ఇమ్మీడియట్లీ ఎక్కడ దొరుకుతుందండి, షీ స్టార్టెడ్ బ్రౌజింగ్ ఇన్ ది గూగుల్. ఎక్కడో ఒకటి అని తను చెప్తారు, తన చదివిన ఒక స్పీడ్ ఉంటుంది కదండి. షీ టెల్స్ ఇట్ వాజ్ లైక్ ఎవరికైనా ఎన్నో డేస్ నుంచి నీళ్లు దొరకకపోతే ఒక వెళ్ళు చూసిన వెంటనే వెళ్ళి ఎలా నీళ్లు తాగుతారో అలా షీ స్టార్టెడ్ స్టడీయింగ్. అంటే ఆ మొత్తం బుక్ ఒక్క సిట్టింగ్లోనే అయిపోయింది అని చెప్తున్నారు. గీతా గోవిందం షీ స్టడీడ్ ఇన్ సచ్ అవే. గీతా గోవిందం ఏమి అనేది మనకు బాగా తెలుసండి, అది రాధా కృష్ణ మధ్యలో ప్రేమ ప్రసంగంని వెరీ బ్యూటిఫుల్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. అది చాలా పవిత్రమైన గ్రంథం నుంచి చెప్తారండి. తన లైఫ్ మొత్తం మారిపోయింది అని చెప్తారు. ఆటోమేటికలీ తను ఏదో పని చేస్తూ ఉంటే మనకు తెలుసు కదండి, కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది, సబ్ కాన్షియస్నెస్ ఒకటి ఉంటుంది. ఏమో పని చేస్తూ ఉంటారు, తన కాన్షియస్ మొత్తం అక్కడ ఉంటుంది. కానీ సబ్ కాన్షియస్లీ తను చెప్తారు తన మౌత్లో టంగ్ కృష్ణ 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 అని ఇట్ వుడ్ స్టార్ట్ రిపీటింగ్ అంటారు. అంటే ఒక పాయింట్ అయిన తర్వాత తనకు తెలిసేది అంటారే వాట్ ఐమ్ ఐ డూయింగ్, నా టంగ్ ఎందుకు మూవ్ అవుతా ఉంది, మౌత్ క్లోజే ఉంటుంది కానీ లోపల టంగ్ మాత్రం ఇట్ ఈస్ మూవింగ్. అండ్ వాట్ ఈస్ షీ అట్టరింగ్, కృష్ణ 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 చెప్తారు. ఇది చాలాసార్లు రిపీట్ అయ్యేదట. అంటే ఆల్వేస్ తను ఏదో పని చేస్తుంటారు, తను తెలియకోకుండానే సబ్ కాన్షియస్లీ మౌత్ క్లోజ్ ఉన్నా కూడా టంగ్ ఈజ్ అట్టరింగ్ కృష్ణ కృష్ణ కృష్ణ. అంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఈ స్థితికి చేరుకోవాలంటే యాజ్ ఏ ఆకర్షిక్ రీడర్ నన్ను అయితే అడిగితే ఎన్నో జన్మల సాధన లేకపోతే ఈ స్థితికి రారండి. అంటే మనం ఇప్పుడు కూర్చొని మెడిటేషన్ చేసినా కూడా మన మనసు దాంట్లో ఆ నామంలో నిలబడేది చాలా కష్టం. అలాంటిది ఏదో పని చేసేటప్పుడు ఆటోమేటికలీ సబ్ కాన్షియస్ మైండ్ అటరింగ్ కృష్ణ అంటే ఎన్నో జన్మలు అదే చేసింటారండి. భక్తినే, మెడిటేషన్నే, సాధన ఈజ్ వెరీ వెరీ స్ట్రాంగ్. ఇది ఒకటే కాదండి, తను చెప్తారు ఇక్కడ వరకు షీ లవ్స్ మ్యూజిక్ వెరీ మచ్. చిన్నగా ఉన్నప్పటి నుంచి మ్యూజిక్ అంటే ఒక తెలియని ప్రేమ అని చెప్పారు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఏదో ఒక సాంగ్ వింటే, ఏదైనా సరే అండి, మేబీ ఇట్ ఈస్ అ రొమాంటిక్ సాంగ్, సాడ్ సాంగ్, ఎనీథింగ్, సాంగ్ విన్న వెంటనే షీ టెల్స్ ఆ మ్యూజిక్ విన్న వెంటనే టీయర్స్ రోల్ ఫ్రమ్ హర్ ఐస్. ఎంతగా టీయర్స్ రోల్ అవుతాయి అని చెప్తారంటే అది బాధతో. అంటే షీ వాంట్స్ టు సీ కృష్ణ, కృష్ణనే తలుచుకుని ఆ సాంగ్ ప్లే అయిన వెంటనే, ఆ మ్యూజిక్ తన ఇయర్ మీద పడిన వెంటనే ఇట్ రీచెస్ హర్ హార్ట్. యూజువల్లీ మనకైతే మన మైండ్ స్టార్ట్స్ అనలైజింగ్, ఆ మ్యూజిక్ ఇలా ఉంది అలా ఉంది కదండి, కానీ తనకు అలా కాకుండా ఇట్ రీచెస్ హర్ హార్ట్. ఇమ్మీడియట్లీ తనకు గుర్తొచ్చేది కృష్ణనే. అండ్ టీయర్స్ ఎలా ఏడుస్తారు అంటే తను చెప్తున్నారు లైక్ టీయర్స్ విల్ రోల్ అవుట్ ఆఫ్ హర్ ఐస్. ఇంకా తను చెప్తారు, మనం ఫేస్బుక్లో ఇన్స్టాగ్రామ్లో అన్నీ చూస్తాం కదండి, బ్యూటిఫుల్ ప్లేసెస్ సినారియోస్ అన్నీ పెట్టింటారు మంచి సాంగ్స్తో. తను చెప్తారు అలాంటి రీల్స్ ఏమైనా చూస్తే ఇమ్మీడియట్లీ అగైన్ కళ్ళల్లో నీళ్ళు వచ్చేస్తాయి, హార్ట్ పరితపిస్తుంది కృష్ణ కోసం. అండ్ షీ టెల్స్ నేను ఆ ప్లేస్కి వెళ్ళాలి, కృష్ణతోనే వెళ్ళాలి.
అక్కడంతా తిరగాలి, కృష్ణతోనే తిరగాలి, కృష్ణతోనే కూర్చోవాలి, కృష్ణతోనే ఉండాలి ఆ ప్లేసెస్లో. అండ్ తను చెప్తారు ఈ బాధతో తను కావాలి అనే లాంగింగ్తో, బాధతో తన కళ్ళల్లో మళ్ళీ నీళ్ళు, అంటే లిటరలీ షూస్ టు క్రై. ఒక సాంగ్ వింటే లేదా ఏదైనా ఇలాంటిది చూస్తే కృష్ణని తలుచుకుని ఏడుస్తున్నారు అని చెప్తున్నారు. ఆఖరికి తను చెప్తున్నారండి, సుప్రభాతం మనం చూసింటాం కదండి రీల్స్లో అంతా, సుప్రభాతం ఎంత బ్యూటిఫుల్లీ పెట్టింటారు అంటే తిరుపతి క్లిప్పింగ్స్తో అంతా. ఆ సుప్రభాతం వింటే కూడా షీ టెల్స్ కృష్ణ గుర్తుకొచ్చి ఇలా చిన్న పిల్లలు ఎలా ఏడుస్తారో అలా ఏడ్చేవారట. అంటే సమ్మోహనం, మొత్తం గూస్ బంప్స్ వచ్చేసేవంట కృష్ణాని తలుచుకుని. ఆ ప్లేస్ చూసాననిపించేదంట. అండ్ షీ వాస్ లైక్ గూస్ బంప్స్ వచ్చేసి షీ యూస్ టు వీప్. చిన్నపిల్లలు ఏడుస్తారు కదండి, కంప్లీట్ డెడికేషన్ టు కృష్ణ. ఏమి విన్నా కృష్ణ, ఏం చూసినా కృష్ణ. ఎక్కడికైనా మనమైతే యూజువలీ ఫ్యామిలీతో వెళ్ళాలి అక్కడ ఇక్కడ అనుకుంటాం కదండి, కానీ ఇక్కడ ఆ ప్లేస్ కంప్లీట్లీ రిజర్వ్డ్ సో దట్ నేను కృష్ణ వెళ్ళాలి, నేను కృష్ణనే ఉండాలి, నేను కృష్ణని అక్కడ కూర్చోవాలి. కంప్లీట్లీ థాట్స్లో, యాక్షన్స్లో, మైండ్లో, లైఫ్లో, బాడీలో మొత్తం కృష్ణనే. తను స్పెసిఫికలీ ఇంకొకటి చెప్పారండి, ఇదంతా స్టార్ట్ అయిన వెంటనే షీ స్టార్టెడ్ ఫాలోయింగ్ సెలబస్. అంటే వర్డ్లీ చెప్పాలంటే తను బ్రహ్మచార్యం స్ట్రిక్ట్లీ స్టార్టెడ్ ఫాలోయింగ్. మీరు ఇప్పటి వరకు వినింది ఒక ఎత్తు అయితే తన జీవితంలో చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేశారండి. తన జీవితంలో క్యారియర్లో, ఎస్ అండి షీఈస్ వర్కింగ్, క్యారియర్లో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయంట. ఒక స్టేజ్లో ఎలా అయిపోయిందంటే షీ వాజ్ లైక్ ఇంకా నేను ముందుకు వెళ్ళాలా లేదా అన్నంతగా షీ గాట్ అ డిస్టర్బెన్స్ ఇన్ ది క్యారియర్. అంటే ఏదో ప్రాబ్లం అయిపోయి ఆఫీస్ పాలిటిక్స్ వల్ల షీ లాస్ట్ హర్ జాబ్. అండ్ ఫర్దర్ నెక్స్ట్ వెళ్ళాలంటే నేను వెళ్ళాలా లేదా, వెళ్ళకపోతే ఎలా, షీ హ్యాడ్ 100 of questions. అండ్ తను చెప్తారు దాంట్లో షీ వాజ్ ఇన్ టు డిప్రెషన్ ఆల్సో. అండ్ తను చెప్తారు ఈ డిప్రెషన్ నుంచి బయటికి రావాలంటే ఒక్క థాట్ కృష్ణాని తలుచుకున్న వెంటనే షీ టెల్స్ షీ యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. సే ఫర్ ఎగ్జాంపుల్ తను ఇదంతా తెలుసుకుని నాకు ఇలా ప్రాబ్లం ఉంది నేను ఎలా చేయాలి అని కూర్చున్న వెంటనే షీ టెల్స్ ఆటోమేటికలీ హీ యూస్ టు కమ్, ఏదో మ్యూజిక్ లాగానో ఏదో రీల్ లాగానో హీ యూస్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ అండ్ ఇమ్మీడియట్లీ షీ యూస్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ డిప్రెషన్. అంటే ఒక విధంగా చెప్పాలంటే తన మొత్తం జీవితం ఈజ్ అండర్ కంట్రోల్ ఆఫ్ కృష్ణ అండ్ హీ ఈజ్ కంప్లీట్లీ డ్రైవింగ్ హర్ అండి. కాదండి తను చెప్తున్నారు తనకు రిలేషన్స్ అనేవాళ్ళు ఎవ్వరూ లేరు అని చెప్తున్నారు. ఏదో ఒక ప్రాబ్లంతో వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు త్వరగా చనిపోయారట. ఒక బ్రదర్ ఎక్కడో ఫారిన్లో ఉన్నారు, పెద్దగా కమ్యూనికేషన్ లేదు. హస్బెండ్తో వాళ్ళలో చాలా ఫస్ట్ నుంచి కూడా చాలా ప్రాబ్లం ఉంది అని చెప్తున్నారండి. ప్రాబ్లం ఉండింది తర్వాత ఇప్పుడు నేను చెప్పాను కదండి దే స్టార్టెడ్ ఫాలోయింగ్ సిలబస్. కంప్లీట్లీ తను బ్రహ్మచర్యం పాటిస్తున్నారు. 2 kids మాత్రం తను చెప్తారు when coming to the 2 kids she used to feel like, అంటే వేరే ప్రపంచం అంతా తనకు ఈ పాయింట్లో she told నాకు అవసరమే లేదు. 2 పిల్లల వరకు వచ్చే లోపల తన మైండ్ ఎప్పుడైనా నేను పిల్లల్ని కూడా వదిలేసి నేను ఏమైనా సన్యాసం తీసుకోవాలి అని మైండ్ అనుకుంటే షీ టెల్స్ ఆటోమేటికల్లీ తనకు గుర్తొచ్చేదట కృష్ణ చెప్తారు ఎప్పుడు కర్మ నిభాయించేది చాలా ఇంపార్టెంట్, డూయింగ్ ది రెస్పాన్సిబిలిటీస్. సో తను చెప్తారు తన పిల్లల వరకు వచ్చినప్పుడు మాత్రం ఇది ఎప్పుడు గుర్తుకొచ్చి షీ యూస్ టు లైక్ ధృతరాష్ట్ర ప్రేమ కాదండి, షీ టెల్స్ నిభాయించాలి డ్యూటీస్, ఎందుకంటే దేవుడిచ్చిన డ్యూటీస్ టిల్ ద కిడ్స్ గెట్ మ్యారీడ్ అండ్ దే గెట్ సెటిల్డ్. అంటే నిర్మోహంగా అక్కడ ఏమి వాళ్ళ నుంచి ఆశించేది ఏమీ లేదు, వాళ్ళని సెటిల్ చేయాలి అంతవరకు చెప్తారు. తన హస్బెండ్కి ఫైనాన్షియలీ హ్యూజ్ లాసెస్ వచ్చేసి ఒక పాయింట్లో వాళ్ళకి ఫైనాన్షియలీ కూడా చాలా ప్రాబ్లం అయిందంటారు. అంటే వాళ్ళ హస్బెండ్కి ఎప్పుడు బిజినెస్లో లాస్ వచ్చి ఫైనాన్షియల్ ప్రాబ్లం అయిందో అప్పుడే తనకు కూడా జాబ్ వెళ్ళింది అని చెప్పారు. అంటే యూ కెన్ అండర్స్టాండ్ ఇమ్మీడియట్లీ వాట్ హ్యాపెన్స్ ఈజ్ మొత్తం ఫ్యామిలీ ఒక
క్రైసిస్లో వచ్చేస్తుంది. అండ్ దే డోంట్ నో హౌ టు ఫేస్ దట్ ఫైనాన్షియల్ ప్రాబ్లం. అంటే ఎంత డిప్రెషన్లోకి వెళ్ళిపోతారండి. ఇలాంటి టైంలో తను చెప్తున్నారు మేజర్ షిఫ్ట్ అయిందట తన జాబ్లో. ఎంత షిఫ్ట్ అంటే తను అనుకున్న దానికన్నా షీ టెల్స్ 150% షీ గాట్ ది హైక్ ఇన్ ది జాబ్. అండ్ ఎంత బ్యూటిఫుల్లీ తన క్యారియర్ డిజైన్ అయింది అని షీఈస్ టెల్లింగ్. సో అక్కడి నుంచి అగైన్ షీ గాట్ బ్యాక్ అండ్ ఎంటైర్ ఫ్యామిలీ దే వర్ వెరీ ఫైన్. కానీ ఇక్కడితోనే తన ప్రాబ్లం ఆగలేదండి. తను చెప్తున్నారు కెరీర్లో ఓకే ఒక రూట్ అయితే మళ్ళీ దొరికింది, మంచి హైక్ కూడా వచ్చేసింది, ఇంకా అది అక్కడ ప్రొసీడ్ అవ్వాలి కదండి. షీ టెల్స్ ఇంకా నేను సెట్ అయిపోయాను, ఇంకా ఐఎమ్ ప్రొసీడింగ్ అన్న వెంటనే షీ యూస్ టు లూజ్ ది జాబ్. అరే ఎందుకు ఇది అయింది అంటే జస్ట్ లైక్ ఇట్ వాజ్ అ టెస్ట్ ఫర్ హర్ వెదర్ యూ బిలీవ్ కృష్ణ ఆర్ నో. బిలీఫ్ అంటే ఏమండి, ఇక్కడ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. అంటే నీకు జాబ్ లేదు, ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉంది, ఇప్పుడు నువ్వేం చేస్తావు? భయపడతావా? అక్కడ ఇక్కడ ఎవరినైనా అడుగుతూ తిరుగుతావా? లేదా డిప్రెషన్లోకి వెళ్ళిపోతావా? లేదా కృష్ణ నువ్వు ఉన్నావు, నువ్వు యూ విల్ గివ్ అని నన్ను నమ్ముతావా? దిస్ వాజ్ ద థింగ్ వాట్ షీ ఫేస్డ్. అండ్ తను చెప్తారు ఫస్ట్ టైం హ్యాపెండ్, షీ డిడ్ంట్ లెర్న్ ది లెసన్. మనలాగే అందరిలాగే తను కూడా చాలా భయపడింది అని చెప్తారు. అక్కడ అడిగారు, ఇక్కడ అడిగారు, షీ ట్రైడ్ అండ్ అగైన్ షీ గాట్ బ్యాక్ ది జాబ్. సెకండ్ ఇయర్ మళ్ళీ అగైన్ షీ ఫేస్డ్ ద సేమ్ థింగ్. మళ్ళీ కృష్ణ భక్తిలో ఉన్నప్పుడు కాన్షియస్లో కృష్ణ స్టార్ట్స్ స్పీకింగ్ అండి. తనతో కూడా ఇదే అయింది. మళ్ళీ అగైన్ దెర్ ఇస్ అ టెస్ట్. ఇప్పుడు కూడా భయపడతావా? డిప్రెషన్లో వెళ్తావా? వాళ్ళని వీళ్ళని అడుగుతావా? లేదా కృష్ణ నేను నిన్ను నమ్ముతున్నా, వాట్ ఆర్ యూ గోయింగ్ టు డూ? తను చెప్తారు సెకండ్ టైం కూడా షీ డిడ్ంట్ లెర్న్. పెట్టుకోండి, ఎప్పటికైతే కృష్ణ ఎప్పటి వరకు టెస్ట్ చేస్తారు తెలుసా అండి? మీకు కెపాసిటీ ఉన్నంత వరకే. ఎప్పుడు ఇంకా యూఆర్ గోయింగ్ అవుట్ ఆఫ్ యువర్ కెపాసిటీ, యూఆర్ లూజింగ్ యువర్ కంట్రోల్ అని అనిపిస్తుందో అగైన్ హీ విల్ సెట్ ఎవ్రీథింగ్ ఫైన్. మళ్ళీ తనకి జాబ్ వచ్చేసేది, షీ యూస్ టు కంటిన్యూ ఇన్ ది జాబ్. మళ్ళీ థర్డ్ టైం అగైన్ షీ లాస్ట్ ది జాబ్. మళ్ళీ థర్డ్ టైం హీ డిడ్ ద సేమ్ థింగ్. తను చెప్తారు ఇప్పుడు కొంచెం షీ యూస్ టు బిలీవ్, ఓకే ఇది నాకు ఎందుకు అవుతా ఉంది, మేబీ ఐ హ్యావ్ టు బిలీవ్ కృష్ణ. కొంచెం షీ లెర్న్ ది లెసన్ బట్ నాట్ ఫుల్లీ. అగైన్ షీ వర్ లైక్ అరే నేను అలా అయిపోయింది, ఇది అయిపోయింది. బట్ ఫోర్త్ టైం షీ టెల్స్, ఫోర్త్ టైం ఎప్పుడయ్యిందో షీ కంప్లీట్లీ అండర్స్టూడ్. చూడండి, కృష్ణ లాంటి స్ట్రిక్ట్ ట్రైనర్ మాస్టర్ ఎవరు ఉండరండి. హీ ఈజ్ వెరీ స్ట్రిక్ట్ వెన్ ఇట్ కమ్స్ టు ట్రైన్ హిస్ డివోటీస్. డివోటీ నేర్చుకోలేదనుకోండి తను వాయించేస్తారండి, నేర్చుకునే దాకా వదలరు. ఎందుకంటే హీ ఈజ్ ది మాస్టర్, హీ ఈజ్ ది ట్రైనర్. ఇక్కడ కూడా అదే ఫోర్త్ టైం షీ అండర్స్టూడ్ కంప్లీట్లీ వాట్ కృష్ణ ఈస్ ప్లేయింగ్. షీ అండర్స్టూడ్ అండ్ షీ వాజ్ లైక్ ఓకే ఏం చేసుకుంటావు, ఐఎమ్ కంప్లీట్లీ సరెండరింగ్ టు యూ. నువ్వే నాకంత, నువ్వే నా సర్వస్వం, నాకు జాబ్ వస్తుంది, అన్నీ అవుతుంది, ఫైనాన్షియలీ విల్ బి వెరీ ఫైన్. ఐ లెర్న్ ద లెసన్. నేను ఇప్పుడు నేర్చుకున్నా, నువ్వే సర్వస్వం, నువ్వే కాపాడుతావు, నువ్వే అంత, నీకే అంత సమర్పయామి. ద మొమెంట్ షీ సరెండర్ టు హిమ్ కంప్లీట్లీ, ఆ బిలీఫ్ వచ్చింది కదండి, నువ్వే చేస్తావు కృష్ణ, నువ్వే చేస్తావు. మనం యూజువల్లీ ఏం చేస్తామండి, అంత హ్యూమన్ బీయింగ్స్ చేస్తారు అని మనం నమ్ముతూ ఉంటాము, వాళ్ళు చేస్తారు వీళ్ళు చేస్తారు అని. షీ లెర్న్డ్ దట్ లెసన్, ఎవ్వరు చెయ్యరు, ఇట్ ఈస్ ఓన్లీ కృష్ణ విల్ డూ. నేను నమ్మాల్సింది కృష్ణనే, అడగాల్సింది కృష్ణనే. అండ్ తను చెప్తారు ఆ టైంలో తన హార్ట్లో ఇంత కూడా భయం లేదని చెప్తానండి. అరే నాకు జాబ్ లేదే, ఏమవుతుంది? షీ టోల్డ్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్. ఎంత సంతోషంగా ఉన్నాను అంటే ఐ నో దట్ కృష్ణ విల్ హ్యాండిల్ ఎవ్రీథింగ్ అండ్ నాకు జాబ్ వస్తుంది, అన్నీ మళ్ళీ సెట్ అవుతుంది. ఐ నో దిస్ ఇస్ అ టెస్ట్ బీయింగ్ ప్రొటెక్టెడ్ ఫ్రమ్ కృష్ణ అని చెప్పారండి. అండ్ అలాగే జరిగిందంట. ఇమ్మీడియట్లీ షీ గాట్ అ వెరీ గుడ్ జాబ్ అండ్ అగైన్ విత్ వెరీ సూపర్బ్ హైక్ అని చెప్పుకుంటూ వచ్చారు. కానీ తను ఏం చెప్పారంటే అండి, ఈ 4 yearsలో తనలో ఎంత చేంజ్ అయిపోయిందంటే, ఇఫ్ షీ సీస్ ఎనీబడి, ఎవరినైనా చూస్తే తను కృష్ణనా అంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్లో షీ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ కృష్ణ. ఎవరినైనా చూస్తే ఇది కృష్ణనా అంటే షీఈ్ ఎక్స్పెక్టింగ్ దట్ కృష్ణ విల్ కమ్ ఫిజికలీ ఇన్ ద ఫిజికల్ ఫార్మ్ ఫర్ హర్. అంటే చూడండి, ఇప్పుడు డివోటీస్ అయితే మనం చెప్తాం కదండి, ఎప్పుడు డివోషన్ చాలా పీక్కి వెళ్ళిపోతుందో దేవుడు హార్ట్లో అవతరిస్తారండి. ఇమ్మీడియట్లీ డివోటీ విల్ కమ్ టు నో, ఓకే తనలో దేర్ ఇస్ ఎ బ్యూటిఫుల్ కనెక్షన్ బిట్వీన్ డివోటీ అండ్ గాడ్ అని తెలిసిపోతుంది. అండ్
మనం అంటాం కదండి, అంతరాత్మ మాట్లాడుతుందంటే. అంతరాత్మ అంటే ఏం తెలుసా అండి? దేవుడే హీ స్టార్ట్స్ స్పీకింగ్. అండ్ మీరు బాగా చూడండి, డివోషన్లో మీరు ఒక బ్యూటిఫుల్ స్ట్రాంగ్ లెవెల్కి వచ్చిన వెంటనే మీకు దేవుడు హీ విల్ స్టార్ట్ స్పీకింగ్ అండ్ హీ విల్ స్టార్ట్ గివింగ్ ద బ్యూటిఫుల్ మెసేజెస్ అండి. ఇలాంటి వాళ్ళకి మనం అంటాం ఇంట్యూషన్ వర్క్ అవుతుందండి. ఇంట్యూషన్ కాదు, ఏం కాదండి, దట్ ఈస్ గాడ్ స్టార్ట్స్ గివింగ్ ది మెసేజ్. వాళ్ళకి తెలిసిపోతూ ఉంటుంది, అన్ని ముందర తెలిసిపోతుంది, ఏం అవుతుందో జరుగుతుంది. ఇంట్యూషన్, సిక్స్త్ సెన్స్ చాలా వర్క్ అవుతుంది. ఎందుకంటే లోపల నుంచి గాడ్ స్టార్ట్స్ స్పీకింగ్. ఇప్పుడు కూడా తను అదే చెప్తున్నారు. షీ నోస్ దట్ షీ హాస్ అ వెరీ బ్యూటిఫుల్ కనెక్షన్ విత్ కృష్ణ. షీ నోస్ కృష్ణ తన హార్ట్లో ఉన్నారని, మైండ్లో ఉన్నారని, తనలో ఉన్నారని. ఆ కనెక్షన్ షీ ఈస్ ఫీలింగ్. బట్ ఆ ప్రేమ ఎంతగా ముదిరింది అంటే షీ వాంటెడ్ టు సీ హిమ్ ఫిజికలీ ఆల్సో. అండ్ ఈ తపనతో తను ఏం చేసేవారంటే, ఎవరైనా సడన్గా వచ్చేస్తే తనలో కృష్ణ ఉన్నారా, తను కృష్ణ అయినా, కృష్ణ ఈ ఫారంలో వచ్చారా, నా కోసం వస్తారు. అండ్ షీ స్టార్టెడ్ సర్చింగ్. ఈ 4 yearsలో షీ టెల్స్ షీ వాస్ డూయింగ్ ద సేమ్ థింగ్. 1 year కాదు, 2 years కాదండి, షీ టెల్స్ 4 years. సరే అండి, టెంపుల్లో, ఆఫీస్లో, మార్కెట్లో, మాల్లో, వెహికల్ మీద వెళ్ళే వాళ్ళల్లో ఎవరైనా కొంచెం అలా రంగు కనిపించింది అనుకోండి, షీ యూస్ టు స్టార్ట్ అనలైజింగ్, కృష్ణ అయినా నా కోసమే వచ్చారా, నేను ఐడెంటిఫై చెయ్యాలి కదా. షీ టెల్స్ దిస్ వెరీ బ్యూటిఫుల్లీ. తను చెప్తారు, తనని ఫిజికలీ చూడాలి అనే తపన ఎంతగా అయిందంటే, ఆ విరహం తనకు ఎలా ఉండింది అంటే, సమ్ టైమ్స్ షీ యూస్ టు ఫీల్ లైక్ బ్యాంగింగ్ హర్ హెడ్ అగేన్స్ట్ ది వాల్. అంటే ఇంకా తట్టుకోలేక, ఎప్పుడు చూస్తాను, ఎప్పుడు లేదు, కనిపించవే నాకు అని అది ఎంతగా మైండ్లో అయిపోయేది తనకు. అంటే గోడకి మనం అంటాం కదండి, తట్టుకోలేక గోడ గుద్దుకోవాలనిపిస్తుంది అని. లిటరలీ దిస్ ఈజ్ అ సెంటెన్స్ షీ టోల్డ్ అండి. ఇది నేను చెప్పేది కాదు, షీ టోల్డ్, లైక్ బ్యాంగింగ్ హర్ హెడ్ అగెయిన్స్ట్ ది వాల్స్. ఎందుకంటే కృష్ణ కనిపించడం లేదు. షీ వాంట్ టు సీ హిమ్ ఫిజికలీ ఆల్సో. ఇది అండి తన స్టోరీ. ఇప్పుడు తనకు వాట్ షీ వాంట్స్ ఇస్, షీ వాంట్ టు గెట్ ది ఆన్సర్స్. ఎందుకు కృష్ణ అంటే తనకు ఇంత భక్తి, అది భక్తి ప్రేమగా మారింది, ప్రేమ జీవితంగా మారిపోయింది. కృష్ణ లేకపోతే షీ కాంట్ లివ్. ఆ పరిస్థితికి తనని చూడాలి, ఫిజికలీ చూడాలి అనే తపన. ఇంకొక వైపు చూస్తే రిలేషన్స్ ఏది బాగాలేదు, అంతంతగానే పిల్లలు కూడా యాజ్ అ డ్యూటీ షీ హ్యాస్ టు డూ అనేది చాలా బాగా మైండ్లో ఉంది. మ్యూజిక్ వింటే ఎందుకు అంత సమ్మోహన, ఎందుకు ఏడుస్తుంది, ఏదైనా బ్యూటిఫుల్ ప్లేసెస్ చూస్తే ఎందుకు ఆటోమేటికలీ కృష్ణనే గుర్తుకొస్తుంది. అక్కడ కృష్ణతోనే వెళ్ళాలి అనే ఆశ ఎందుకు, వెళ్ళలేకపోవడం, ఏడ్చడం, తపన, ఆ విరహ, ఇది ఎందుకు, జీవితంలో కృష్ణ తప్ప ఇంకా ఏమీ లేదు అన్నంతగా ఇది ఎందుకు. ఇది చూడండి, తను ఇప్పుడు ఉండే పొజిషన్లో షీ ఈజ్ ఇన్ వెరీ హై పొజిషన్ అండి. అండ్ షీ హ్యాస్ అ లాట్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కూడా. ఇప్పుడు యూజువల్లీ మనుషులు ఏం చేస్తారంటే, ఇదంతా ఉన్నప్పుడు దే స్టార్ట్ ఎంజాయింగ్. బట్ ఇక్కడ అంతా రివర్స్ కేస్ అండి. అంత అమౌంట్ ఉన్నా, అంత హై పొజిషన్లో ఇప్పుడు ఉన్నా కూడా షీ డజంట్ వాంట్ టు గో టువర్డ్స్ దట్ పార్ట్ ఆఫ్ ది లైఫ్. మొత్తం కృష్ణ వైపే. షీ వాంటెడ్ ఆల్ దీస్ ఆన్సర్స్. సో షీ బుక్డ్ ది రీడింగ్ విత్ మీ అండ్ లెట్ us గెట్ ఇన్ టు దిస్. అండ్ ఇది ఎంత థ్రిల్లింగ్గా ఉన్నిందంటే అండి, నాకు చెప్పేటప్పుడు చాలాసార్లు నిజంగా ఆకర్షిక్ రీడింగ్ చేసేటప్పుడు చాలాసార్లు గూస్ బంప్స్ వచ్చేసాయి. ఆకర్షిక్ రీడింగ్ తనది ఒకే సిట్టింగ్లో అవ్వలేదండి, ఎందుకంటే వీ హ్యాడ్ టు గ్యాదర్ సో మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండి. చాలా ఇన్ఫర్మేషన్ ఉండింది. టు హ్యాడ్ టు టేక్ 2 to 3 sittings. సో ఫస్ట్ సిట్టింగ్లో మనకేం తెలిసిందంటే, as soon as I just opened her records, I could see that తను లాస్ట్ ప్రీవియస్ 3 జన్మల నుంచి, ఒక జన్మలో షీ వాజ్ సన్యాసి, సాధ్వి అనండి. షీ వాజ్ ఆన్ ది బ్యాంక్ ఆఫ్ సమ్ రివర్ అండి. రివర్ కనిపిస్తూ ఉంది, తను అక్కడ ఉంది. ఏజ్డ్ పర్సన్, లేడీ. అండ్ మన సన్యాసిలు ఎలా వేసుకుంటారండి, అలా ఒక క్రీమ్ కలర్ శారీ వేసుకున్నారు. షీ వాజ్ సింగింగ్ కృష్ణాస్ సాంగ్స్. తంబూరి చేతిలో ఉంది. అండ్ తనకి ఇంకేమీ లేదండి, కృష్ణ భక్తి అండ్ భిక్షాటన అండ్ భక్తి చేయడం, ఇంతే. ఇది ఒక జన్మ.
సెకండ్ జన్మలో చూస్తే షీ వాజ్ లైక్ ఏ పర్సన్, మళ్ళీ అగైన్ షీ వాజ్ పర్సన్ హూ ఈజ్ సింగింగ్, కృష్ణ భక్తిలోనే పాడుతూ కనిపించారు. కానీ ఈసారి ఎలా కనిపించారు అంటే జెంట్ హూ ఇస్ వేరింగ్ ధోతి వేసుకుంటారు కదండి పాత ఏజ్లో, అలా ధోతి వేసుకున్నారు, తల మీద టర్బన్ ఉంది. అండ్ హీస్ మనం చెప్తాం కదండి ఆ కాలంలో దేవుడి పాటలు పాడుకుంటూ స్ప్రెడ్డింగ్ ది భక్తి జ్ఞాన్ తిరుగుతూ ఉన్నారు కదండి, అలాంటి మనిషి సింగింగ్ ది సాంగ్స్. అండ్ తన ధ్యేయం ఏం తెలుసా అండి, స్ప్రెడ్డింగ్ కృష్ణ భక్తిని పాడుకుంటూ అన్ని సందులు తిరుగుతూ మనుషుల్లో కనిపించిన వాళ్ళ దగ్గర వాళ్ళు ఏమైనా భిక్ష ఇస్తే తీసుకొని కృష్ణ గురించి చెప్తూ కృష్ణ గురించి పాడుతూ, అంటే తన లైఫ్ ధ్యేయం ఏమంటే స్ప్రెడ్డింగ్ కృష్ణ భక్తి, కృష్ణస్ లవ్, ఇంతే. థర్డ్ జన్మలో కూడా అదే అండి. థర్డ్ జన్మలో నాకు అనిపించింది ఏమంటే నౌ మళ్ళీ ఫీమేల్గానే పుట్టారు, ఒక మంచి కుటుంబంలో, అంటే చాలా బాగుంది, రిచ్ ఫ్యామిలీ కనిపిస్తూ ఉంది, ఆ ఫ్యామిలీలో పుట్టారు. కానీ వన్స్ అగైన్ ఏది షీ డింట్ లాంగ్ ఫర్ అండి, అమౌంట్ కానీ ఫైనాన్స్ కానీ గోల్డ్, ఏది షీ డింట్ వాంటెడ్. ఆ ఫ్యామిలీలో ఉంటూ అందరూ బాగా రిచ్ ఉన్నారు. నన్ను చూసినప్పుడు కనిపించేది ఏమంటే ఓల్డెన్ డేస్లో బిజినెస్ చేస్తారు కదండి, వ్యాపారం, అలాంటి ఫ్యామిలీలో ఉన్నారు. కానీ ఈమె మాత్రం షీ ఈజ్ కంప్లీట్లీ ఇండల్డ్ ఇన్ వన్స్ అగైన్ కృష్ణ భక్తినే. ఎప్పుడు పూజ, కృష్ణ భక్తి, భజన ఇదే కనిపిస్తుంది. తన ఫస్ట్ క్వశ్చన్ ఏం తెలుసా అండి, నా పాస్ట్ లైఫ్ ఎలా ఉండింది అని అడిగారు. ఈ పాస్ట్ లైఫ్కి వి గాట్ 3 కాన్సిక్యూటివ్ లైఫ్స్, అండ్ 3 లైఫ్స్లోనే తను చేసింది ఒకటే అండి, కృష్ణ భక్తి సాధన. ఇప్పుడు మనకు ఆన్సర్ దొరికింది కదండి. నేను చెప్పాను ఇంతకుముందు, తను ఎప్పుడు సబ్ కాన్షియస్ మైండ్లో ఉన్నప్పుడు కూడా టంగ్ అటర్ అవుతూ ఉండేది అండ్ కృష్ణ నామ జపం చేసేవారు అని చెప్పాను. వి గాట్ ద రిజల్ట్. అంటే ఎవ్రీ జన్మలో తను చేసిండేది ఇంతే అండి, కృష్ణ భక్తి, కృష్ణ భక్తి, కృష్ణ భక్తి, అంతే. దట్ ఈస్ ద రీజన్ సబ్ కాన్షియస్ మైండ్, నేను చెప్తాను కదండి, ఇట్ క్యారీస్ ఎవ్రీథింగ్. సబ్ కాన్షియస్ మైండ్ ఇస్ క్యారింగ్ కృష్ణ నామ. ఆ నామ జపం తను ఏం చేసినా కూడా తను జరుగుతూనే ఉంది. మీకు ఒక ఆశ్చర్యం చెప్పనా అండి, తన రీడింగ్ ఓపెన్ చేసి మనం ఇది ఎప్పుడు మాట్లాడుతూ ఉన్నామో, మా పాస్ట్ లైఫ్ చూసేకి నేను ట్రై చేశాను. వాళ్ళ ఇంట్లో కృష్ణని స్థాపించి పూజ చేస్తున్నారండి. ఐ గాట్ ద ఇన్సైట్ ఆఫ్ దట్ కృష్ణ. నేను ఇమ్మీడియట్గా అడిగాను, మీ ఇంట్లో కృష్ణని స్థాపన చేశారా, పూజ చేస్తున్నారంటే షీ టోల్డ్ ఎస్, మా ఇంట్లో ఉన్నారు. అండ్ నేను ఎలా చెప్పానో ఇలానే ఉన్నారా అని చెప్తే షీ కంప్లీట్లీ టోల్డ్ ఎస్, మీరు ఎలా చెప్తున్నారు అలాగే ఉన్నారు. అండ్ మీరు నమ్ముతారో లేదో, ఐ కుడ్ సీ కృష్ణ ఇన్ గిరిధర్ ఫారం లాఫింగ్, ఎంత పీస్ఫుల్లీ నవ్వుతున్నారు తెలుసా అండి. తన రికార్డ్స్లో ఐ కుడ్ సీ హిమ్. ఇది విన్న తర్వాత తన నెక్స్ట్ క్వశ్చన్ ఏమంటే, ఓకే మీరు చెప్పారు 3 లైఫ్స్ నుంచి నేను చేస్తూ ఉండేది ఇదే కృష్ణ భక్తినే, కృష్ణ తప్ప నాకు వేరే లైఫ్ లేదు, అండ్ నవ్ ఆల్సో నాకు ఇదే అవుతా ఉంది. ఈ విరహం నాకెందుకు, ఇంతగా మంచి ప్లేసెస్, న్యాచురల్ ప్లేసెస్ చూస్తే నేను ఎందుకు అక్కడ కృష్ణ దగ్గరనే వెళ్ళాలి, అక్కడ కూర్చోవాలి, నది తీరంలో కూర్చోవాలి, అంత ఆ చల్లని విండ్ని ఆస్వాదించాలి, ఆ ఫ్లవర్స్ని చూడాలి, ఫ్లవర్స్ని తీసుకుని కృష్ణ పాదం మీద వేయాలి, అక్కడంతా అనిమల్స్ ఉంటాయి, వాటిని కృష్ణతోనే చూడాలి. ఇది నాకెందుకు అనిపిస్తుంది. అండ్ మ్యూజిక్, ఎప్పుడు మ్యూజిక్ విన్నా కూడా నాకు కృష్ణ ఎందుకు గుర్తుకొస్తాడు, నాకు ఎందుకు ఇలా ఏడ్చాలి అనిపిస్తుంది, నేను చచ్చిపోతానేమో అన్నంతగా ఈ బాధ ఎందుకు అని షీ పర్టికులర్లీ ఆస్క్డ్ ది క్వశ్చన్. ఈ 3 జన్మస్ ఓకే, ఈ 3 జన్మస్లోనూ నేను చేస్తున్నది కృష్ణ భక్తి అంటే దీనికన్నా ముందు కూడా ఏమో ఉండాలి కదా. దట్ ఈస్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఎక్కడో స్టార్టింగ్ పాయింట్ ఉంది, ఎక్కడి నుంచి ఈ భక్తి స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి కృష్ణ ప్రేమ స్టార్ట్ అయింది, ఎక్కడి నుంచి ఆ 3 జన్మస్ ప్లస్ ఈ జన్మలో నేను క్యారీ చేస్తున్నాను. దిస్ వాజ్ ద క్వశ్చన్. ఈ క్వశ్చన్కి ఐ హ్యాడ్ టు గో వెరీ డీప్ అండి, వెరీ డీప్. చాలా డెప్త్లో నేను మెడిటేట్ చేసి, నేను చాలా నా గైడ్ని అడిగిన తర్వాత వచ్చిన బ్యూటిఫుల్ క్వశ్చన్ ఏం తెలుసా అండి, రాధాకృష్ణ ఇద్దరు కూర్చొని ఉన్నారు, వాళ్ళిద్దరి మధ్య ఏదో కాన్వర్జేషన్ జరుగుతూ ఉంది. ఇమ్మీడియట్లీ రాధా టోల్డ్, చూడాలనుందా నేను ఎలా నిన్ను ప్రేమిస్తాను. ఐ కుడ్ బ్యూటిఫుల్లీ హియర్ దిస్.
షీ టోల్డ్ వన్స్ అగైన్ ఐ టెల్, చూడాలనుందా నేను నిన్ను ఎలా ప్రేమిస్తాను అని రాధాకృష్ణకి చెప్పింది. చెప్పిన వెంటనే షీ డివైడెడ్ హర్ సెల్ఫ్ ఇంటూ 12 పార్ట్స్ అండి. అంటే 2 లెగ్స్, 2 హ్యాండ్స్, హెడ్, జడతో సహా, జడ కూడా ఒక పార్ట్ అయి 12 పార్ట్స్గా షీ డివైడెడ్ అండి. అండ్ హార్ట్ కూడా ఒక పార్ట్ అయి ఆ 12 పార్ట్స్ షీ హ్యాస్ టేకన్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆన్ ది ఎర్త్. అండ్ 12 పార్ట్స్ అంటే ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్గా వచ్చి ఒక్కొక్క హ్యూమన్ బీయింగ్ కూడా ఏం చేస్తున్నారంటే కృష్ణ ప్రేమ. ఇప్పుడు తను చెప్తున్నారు కదా, చచ్చిపోయేంతలా నేను కృష్ణను ప్రేమిస్తున్నాను. సేమ్ థింగ్ షీ టోల్డ్, నేను ఎలా ప్రేమిస్తున్నాను చూడాలనుందా. అండ్ షీ షోయింగ్, షీ డివైడెడ్, మేనిఫెస్టెడ్ హర్ సెల్ఫ్ ఇంటూ 12 బ్యూటిఫుల్ పార్ట్స్. అండ్ దాంట్లో ఒక్క పార్ట్ నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉండే ఒక్క లేడీ అండి. నాకు కనిపించింది ఏమంటే, దిస్ లేడీ, ఐ స్టార్టెడ్ అనలైజింగ్ ఏ పార్ట్ ఆఫ్ రాధా తను అయ్యిండొచ్చు అని చూసినప్పుడు షీ వాజ్ హార్ట్ ఆఫ్ రాధా. రాధా హార్ట్ ఒక హ్యూమన్ బీయింగ్గా మేనిఫెస్ట్ చేసి వచ్చి, దానికే కదండి ఇంత ప్రేమ చూడండి, ఇంత తపన, ఇంత విరహం ప్రతి ఒక్కరిలో కృష్ణని చూసేంతగా రాధా హార్ట్ అయితేనే కదండి ఇది పాసిబుల్. అండ్ దట్ వాజ్ ద రీజన్ తనకు ఇంత విరహ వేదన అవుతా ఉంది. ఇక్కడ నేను చెప్పిన వెంటనే ఆ అమ్మాయి షీ యాడెడ్ వన్ థింగ్ అండి. తనకు ఎప్పుడు డ్రీమ్ వచ్చేదంట అండి. ఆ డ్రీమ్లో షీ టోల్డ్ తను డిఫరెంట్ డైమెన్షన్స్లో ఉన్నాను అని తనకు బాగా కనిపించేదంట. అంటే అట్ ఏ టైమ్ షీ ఈజ్ ప్రజెంట్ ఇన్ డిఫరెంట్ డైమెన్షన్స్. అంటే మనం యూజువల్లీ చాలా యూట్యూబ్లో అన్నీ చూసింటాం కదండి, డిఫరెంట్ డైమెన్షన్స్లో లైఫ్ ఉంటుందా, ఒకే సోల్ డిఫరెంట్ డైమెన్షన్స్లో ప్రజెంట్ అయి ఉంటుందా అనేది చాలా ఇప్పుడు చర్చ జరుగుతూనే ఉంది. ఈ లేడీ ఎవరున్నారో షీ గేవ్ ది ప్రూఫ్. నాకు ఎప్పుడు డ్రీమ్ వస్తుంది, ఆ డ్రీమ్లో నేను ఎప్పుడు మల్టిపుల్ డైమెన్షన్స్లో అట్ ఏ టైం ఉన్నాను. ఒక దాంట్లో రిచ్గా, ఒక దాంట్లో పూర్గా, ఒక దాంట్లో మిడిల్ లైఫ్లో అని చెప్పుకుంటూ వచ్చారు. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ ఉందండి. నేను ఎప్పుడు తనకు ఇదంతా చెప్పానో దెన్ షీ స్టార్టెడ్ స్పీకింగ్ అండి. షీ టోల్డ్, అప్పుడు ఇంకొక ట్విస్ట్ ఇచ్చారు. తను PLR చేసుకున్నారట. PLR చేసుకున్నప్పుడు షీ సా దట్ ఎక్కడ కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళారట. కృష్ణ ఎక్కడో పనుకుంటారు అంటే యశోదమ్మ ఎలా తన బెడ్ అరేంజ్ చేశారు, దీపం ఎలా పెట్టారు, వాళ్ళ ఇల్లు ఎలా ఉంది, డోర్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ వెల్ ఎలా ఉంది, వాళ్ళ ఇంటి దగ్గర గోపికలు ఎలా ఉన్నారు. అండ్ వాళ్ళు మాట్లాడుతుండేది లాంగ్వేజ్ వేరే కదండి. ఫర్ ద సేక్ ఆఫ్ ప్రైవసీ నేను ఈ లేడీ వాళ్ళ మదర్ టంగ్ రివీల్ చెయ్యను. తను చెప్తారు వాళ్ళు మాట్లాడేది యూజువల్లీ బ్రజ్ లాంగ్వేజ్ కదండి, తనకు అది అర్థమయ్యేది కాదంట. షీ క్లియర్లీ టోల్డ్ షీ సా ఆల్ దిస్ ఇన్ PLR. సెకండ్ టైం కూడా PLR తీసుకున్నారంటండి. సెకండ్ టైం PLR తీసుకున్నప్పుడు షీ టెల్స్ కృష్ణ టుక్ హర్ టు గిరిరాజ్. అండ్ తను చెప్తున్నారు ఎక్కడ గిరిరాజ్ ఉన్నారు. షీ అండ్ కృష్ణ వర్ లిటరలీ స్టాండింగ్ ఆన్ ది రోడ్. అండ్ షీ టెల్స్ అక్కడ ఉండే ఎండాని కూడా ఫీల్ చేశాను. ఇప్పుడు వాట్ వెహికల్స్ ఆర్ గోయింగ్ కదండి, ఇప్పుడు మన అంటే మోడర్న్ వెహికల్స్ వెళ్ళేది. అంటే PLR చేసినా కూడా షీ వెంట్ లిటరలీ టు గిరిరాజ్ విత్ కృష్ణ. దానికి సాక్ష్యం ఏం తెలుసా అండి, షీ సా ద రోడ్, హైవే మీద వెళ్తూ ఉండే వెహికల్స్. షీ హాజ్ ఎక్స్పీరియన్స్డ్ దిస్ ఆల్సో ఇన్ హర్ PLR. ఇంకొకటి కూడా చెప్పారండి, కృష్ణ టుక్ హర్ టు ద ప్లేస్ వేర్ రాసలీలా హ్యాపెండ్. రాసలీల ఎక్కడ జరిగిందండి, 1000 years బ్యాక్ జరిగింది. అండ్ తను చెప్తారు కృష్ణ ఒక యాంక్లెట్ తీశారు అక్కడ మట్టిలో నుంచి. అండ్ thousands of years వెనక ఏదైనా ఒకటి సిల్వర్ అక్కడ పడితే అది ఎలా అయిపోయి ఉంటుందండి, బ్లాక్ అయిపోయి దానికి అంత అట్టుకుని అలాంటిది తీశారు అని చెప్తుంది. అండ్ దిస్ ఈస్ అ ప్లేస్ వేర్ రాసలీల హ్యాపెండ్ అని చెప్తున్నారు. ఇదంతా ఇప్పుడు నాకు చెప్పారు. అంటే షీ టుక్ దిస్ రీడింగ్ టు క్రాస్ వెరిఫై అండి. షీ వాంటెడ్ నా నుంచి ఏం వస్తుంది, నేనేం చెప్తాను అని షీ వాంటెడ్ టు టెస్ట్. ఎప్పుడు నేను కన్ఫర్మేషన్ ఇచ్చి రాధా టుక్ బర్త్ 12 different ప్లేసెస్లో అండ్ యువర్ హార్ట్ ఆఫ్ రాధా అని మొమెంట్లో నేను చెప్పాను, ఇమ్మీడియట్లీ షీ కన్ఫర్మ్డ్, ఎస్ నేను PLRలో ఇలా చూశాను,
ఇలా అన్నీ అని షీ స్టార్టెడ్ స్పీకింగ్. షీ ఆల్సో వాంటెడ్ టు కన్ఫర్మ్ అండి, తను పిఎల్ఆర్ చేసుకున్నప్పుడు తన భ్రమనా లేదా ఇది ట్రూనా, అండ్ షీ వాంటెడ్ సెకండ్ ఒపీనియన్ ఆల్సో. అండ్ మనకు తెలుసు కదండి, ఆకాశిక్ మొడాలిటీ ఈజ్ అ వెరీ వెరీ బ్రిలియంట్ మొడాలిటీ, మనకు చాలా బాగా తెలుస్తాయండి అని. సో నౌ షీ గాట్ కన్ఫర్మ్డ్, ఎస్ ఇది ట్రూ అని. ఇప్పుడు ఇంకొక ట్విస్ట్ అండి. నౌ ద క్వశ్చన్ వాస్ ఓకే, షీ అండర్స్టూడ్. ఇప్పుడు తన క్వశ్చన్ ఏమండి, కృష్ణ నా కోసం ఫిజికల్ ఫారంలో వస్తారా, నేను చూస్తానా? దిస్ వాజ్ హర్ లిటరలీ దిస్ వాజ్ హర్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ నేను అనలైజ్ చేయాలంటే అండి, ఇప్పుడు నాకు ఇది పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. బట్ ఎస్ అండి, ఎన్నిసార్లు దేవుడు తన భక్తుల కోసం ఫిజికల్ రూపంలో రాలేదండి. ప్రహ్లాదు కోసం నరసింహ వచ్చారు, ఓకే అది చాలా లాంగ్ బ్యాక్ అంటారా? కమ్ బ్యాక్ టు కలియుగంలో పుండరీక కోసం విఠలాయి వచ్చారు కదండి, బ్రిక్ మీద ఇప్పుడుకో నిలబడ్డారు కదండి, పండరిపురలో ఉండారు కదండి. అంటే ఎస్ అండి, తన క్వశ్చన్కి ఆన్సర్ ఎస్. కానీ దీన్ని నేను చూసుకుంటూ మెడిటేషన్లో డెప్త్లోకి వెళ్తూ ఉంటే నాకు చాలా బ్యూటిఫుల్ ఆన్సర్స్ కనిపించాయండి. I could say Krishna is manifesting himself in 2 to 3 places. దాంట్లో ఒక ప్లేస్ 2 ప్లేసెస్ నార్త్ ఇండియాలో కనిపించింది అండ్ ఒక ప్లేస్ సౌత్ ఇండియాలో కనిపించింది. సో ఇది చూసిన వెంటనే ఐ వాజ్ టెల్లింగ్ టు హర్ అండి, ఇది ఇలా అవుతుంది అని. ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ సో మెనీ క్వశ్చన్స్ అండ్ దే వర్ వెరీ బ్యూటిఫుల్ క్వశ్చన్స్ అండి. తను అడిగింది అంటే, తను అడిగారు ఎందుకు 3 ప్లేసెస్లో, వై ఈజ్ ఈ కమింగ్? నార్త్ ఇండియాలో చెప్పాను కదండి, నాకు కనిపించింది ఒక ప్లేస్లో ఉండే అవతారం ఏమైతే హీఈస్ కమింగ్ ఫిజికల్ ఫారంలో. కానీ ఒకటండి నాకు అనిపించింది ఏమంటే, హీ ఈజ్ ఇన్ డ్యుయాలిటీ, ఫిజికల్ ఫారంలో ఉన్నారు అండ్ ఈజ్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ. అంటే ఎప్పుడు ఫిజికల్ ఫారంలో వస్తున్నారు, ఎప్పుడు ఎనర్జీ ఫారంలో అవుతున్నారు, అది తనకే తెలిసి మనకు అర్థం కాదు. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు. అంటే హీ ఈజ్ ఇన్ టు ఫిజికల్ ఫార్మ్ అండ్ కన్వర్టింగ్ ఇన్ టు ఎనర్జీ ఎప్పటికప్పుడే లైట్నింగ్ స్పీడ్లో. సో అలా కనిపించింది. నార్త్ ఇండియాలో ఏవైతే 2 రూపం నేను చూసాను కృష్ణది, ఒక రూపం హీఈస్ లైక్ బిజినెస్ మైండెడ్ అండ్ ఎలాంటి టాక్టిక్స్, ఎలాంటి హెల్ప్ చేస్తున్నారు కంట్రీకి అంటే, మనం ఇప్పుడు వింటూ ఉన్నాం కదండి ఈ మధ్యలో ఇండియా విల్ బికమ్ విశ్వగురు అని. నాకు ఇక్కడ వచ్చిందండి ఆ మెసేజ్ బికాజ్ ఆఫ్ దిస్ రూప ఆఫ్ కృష్ణ. ఎంత బ్యూటిఫుల్లీ అంటే బిజినెస్ టాక్టిక్స్లో కానీ పాలిటిక్స్లో కానీ తను ఎలా మౌల్డ్ చేస్తారు ఎంటైర్ ఇండియా అంటే, ఎవ్రీబడి విల్ స్టార్ట్ లుకింగ్ టువర్డ్స్ ఇండియా అండ్ ఇండియా విల్ బికమ్ విశ్వగురు. ఇంకొక రూపం ఏమైతే ఉన్నారో తను ఈజ్ వెరీ రిబెలియస్టిక్ అంటే ఎవరైనా తప్పు చేశారా నరికేయడమే, ఇలాగే వచ్చిందండి మెసేజ్. అంటే మనం యూజువలీ దురంధర్ చూసాం కదండి, అన్నోన్ పీపుల్ కిల్లింగ్ అని. మోస్ట్ ప్రొబాబ్లీ ఇలాగే అన్నోన్ పర్సన్ who is constantly punishing the people who is doing the wrong things. ఇలాంటి రూపం ఇంకొకటి కనిపించింది. అంటే కంప్లీట్లీ రెబలిస్టిక్. వన్స్ అగైన్ అండి, ఎప్పుడు ఫిజికల్ ఫామ్లో వస్తారు, ఎప్పుడు ఎనర్జీ ఫార్మ్ అవుతున్నారు, అది ఎవరికీ తెలియడం లేదు. అండ్ ఇక్కడ నన్ను స్టాప్ చేసేసి ఆమె ఇమ్మీడియట్లీ అడిగారు, ఇది ఓకే తనకు హెల్ప్గా 7 చిరంజీవిస్ ఏమైనా వస్తున్నారంటే ద ఆన్సర్ వాజ్ ఎస్. ఇమ్మీడియట్లీ షీ ఆస్క్డ్ హౌ దే ఆర్ కమింగ్. ఎవ్రీబడి ఆర్ ఇన్ డిస్గైజ్ అండి, ఎవ్రీబడి ఆర్ ఇన్ హ్యూమన్ ఫామ్. మనం హనుమాన్ కానీ పరశురామ్ కానీ ఎవరైనా 7 చిరంజీవిస్ అందరూ హ్యూమన్ ఫారంలో వస్తారు, మనం కనిపెట్టలేము. వాళ్ళు విత్ అవర్ నెకెడ్ ఐస్ మనం ఎవరిని వి కాంట్ ఐడెంటిఫై. థర్డ్ రూపం ఏమైతే చూసానండి, దట్ వాజ్ కంప్లీట్లీ అసోసియేటెడ్ విత్ దిస్ లేడీ. ఈ రూపం కంప్లీట్లీ టు షో వాట్ ఈస్ భక్తి, వాట్ ఈస్ ప్రేమ. రాధాకృష్ణ అంటే ఆ ప్రేమ ఏమి, భక్తుల కోసం దేవుడు ఎలా వస్తారు, ఏమైనా చేయగలరు భక్తుల కోసం, భక్తులు ఎలా మనం కృష్ణకి కనెక్ట్ అవ్వచ్చు, అండ్ తన నమ్మిన వాళ్ళకి, తనని ప్రేమించిన వాళ్ళ కోసం తను ఎలా వస్తారు, ఏం చేస్తారు, దట్ వాజ్ హిస్ ఎయిమ్. ఇక్కడ వచ్చే రూపం గురించి చెప్పాలంటే ఇమ్మీడియట్లీ షీ ఆస్క్డ్ ది క్వశ్చన్, ఓకే కృష్ణ ఫిజికల్ ఫారంలో వస్తే ఎవరైనా నమ్ముతారా కృష్ణ అని? కృష్ణకి వచ్చినప్పుడు ఎంతమంది నమ్మినారు? ఎవరు డివోటీస్ ఉన్నారు?
ఎవరు తనను నమ్మినారో, సే ఫర్ ఎగ్జాంపుల్ పాండవర్స్, వాళ్ళకి తెలుసండి కృష్ణదేవుడని. నమ్మని వాళ్ళు ఉన్నారు కదా ఇంకొక కేటగిరీ కౌరవస్, వాళ్ళకి తన రూపం చూపించినా కూడా నమ్మారా అండి? నమ్మలేదు. వారు చనిపోయినా కూడా వాళ్ళు నమ్మలేదు. సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ హియర్ ఆల్సో. కృష్ణ వస్తారు, డివోటీస్ ఎవరు తన కోసం తపనతో వెయిట్ చేస్తున్నారు, ఇమ్మీడియట్లీ దే విల్ ఐడెంటిఫై కృష్ణ అని, అండ్ దే నో హి హస్ కమ్. ఎవరు నాన్ డివోటీస్ ఉన్నారు, ఎవరికి బిలీఫ్ లేదో వాళ్ళు దే విల్ నెవర్ బిలీవ్ ఇన్ హిమ్. అండ్ ఇది ఒక కంప్లీట్ నాకు కనిపించింది ఏం తెలుసా అండి, ఈ ఒక కేటగిరీ స్ప్లిట్ అయిపోతుందండి. ఒక కేటగిరీ నమ్ముతారు, పోటిస్తారు, ఇంకొక కేటగిరీ కంప్లీట్లీ తార్కిక, అంటే ఇది ఎలా పాసిబుల్, ఈజ్ ఇట్ పాసిబుల్, హౌ ఇస్ ఇట్ పాసిబుల్, నాట్ పాసిబుల్, సైంటిఫికలీ లాజికలీ థింక్ చేస్తారు, వాదన చేస్తారు. సో కంప్లీట్లీ ద థింగ్స్ ఆర్ స్ప్లిట్ ఇంటూ టూ. చూసేటప్పుడు నాకు మెడిటేషన్లో తను అడిగారు కదండి, చిరంజీవిస్ వస్తారా తనకు హెల్ప్ చేసేకి, అండ్ నేను చెప్పాను కదండి అవును వీళ్ళంతా వస్తారు, వాళ్ళు డిస్గైజ్లో ఉంటారు, వాళ్ళని ఎవరిని ఐడెంటిఫై చేయలేమన్నప్పుడు నాకు ఒక వింత క్రియేచర్ కనిపించిందండి. ఎంత వింత క్రియేచర్ అంటే ఇట్ వాస్ నాట్ అ హ్యూమన్ బీయింగ్ ఫార్మ్. అంటే మీరు అనుకోండి లైక్ అన్ఐడెంటిఫైడ్ రూపం. ఇమ్మీడియట్లీ నాకు మెసేజ్ వచ్చింది, దట్ వాజ్ అ ఏలియన్. అవునండి, ఐ కుడ్ సీ దట్. అంటే ఫారం కంప్లీట్లీ డిఫరెంట్ ఉందండి. ఐస్ ఎక్కడుందో, నోస్ ఎక్కడుందో మనకు తెలీదు, అండ్ చాలా విచిత్రంగా ఉంది. అండ్ తన బాడీ టెక్స్చర్ మన స్కిన్ లాగా లేదు, అండ్ చాలా వింతగా ఉందండి. ఇట్ వాజ్ ఓన్లీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ గ్లాన్స్ అంతే. ఐ స్టార్టెడ్ టెలింగ్ హర్, నాకు ఇదేదో కనిపించింది, ఇట్ ఈస్ ఏలియన్ అని. ఇమ్మీడియట్లీ షీ స్టార్టెడ్ ఆస్కింగ్ ది క్వశ్చన్. ఎందుకంటే వీ ఆల్రెడీ నో కదండి ఇప్పుడు ఏం జరుగుతూ ఉందో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అంతా. షీ స్టార్టెడ్ ఆస్కింగ్ ది క్వశ్చన్, వాట్ ఈజ్ రిలేషన్ ఆఫ్ ఏలియన్ విత్ కృష్ణ. దీనికి ఎంత బ్యూటిఫుల్ ఆన్సర్ వచ్చింది తెలుసా అండి, దే ఆర్ సర్చింగ్ ఫర్ ది సూపర్ పవర్. అంటే ఎప్పటి నుంచో వాళ్ళు మన అర్త్ మీదకి వస్తున్నారు, వెళ్తున్నారు, మన అర్త్ మీద ఏమేమి జరుగుతుందో అన్ని A to Z వాళ్ళకి తెలుసు. దే నో సూపర్ పవర్ ఈజ్ గోయింగ్ టు కమ్. మోస్ట్ ప్రాబబ్లీ వాళ్ళకి ఇది కూడా తెలుసు, ఎక్కడెక్కడ హీ విల్ కమ్ అని కూడా తెలుసు. అంటే మనకి ఏమర్థం అవుతుందండి, దే ఆర్ కంప్లీట్లీ గార్డింగ్ ది అర్త్ అండ్ దే ఆర్ సపోర్టింగ్ ది హ్యూమన్ బీయింగ్స్ ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫార్మ్, అండ్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ కృష్ణ. నేను ఇది తనకు చెప్తా ఉన్నానండి. సో ఇలా వాళ్ళు కృష్ణ కోసం వెయిట్ చేస్తున్నారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ ది సూపర్ న్యాచురల్ ఎనర్జీ టు కమ్ అని నేను చెప్పేటప్పుడు ఐ కుడ్ సీ ఈ ఒక్క రూపం కాస్త చాలా రూపంగా మారిందండి. అంటే ఒక గ్రూప్ ఆఫ్ ఏలియన్స్ ఉన్నారు, అండ్ అక్కడ ఒక పర్సన్ ముందుగా నిలబడిన ఆయన నాకు ఏం మెసేజ్ ఇస్తా ఉందంటే హీఈస్ హెడ్ ఆఫ్ దట్ గ్రూప్, అండ్ తన కళ్ళల్లో నుంచి సంతోషంగా అశ్రువులు వస్తున్నాయండి. అంటే హీఈస్ క్రయింగ్ అవుట్ ఆఫ్ హ్యాపీనెస్. ఎంత సంతోషంగా ఏడుస్తున్నారు. నేను ఇది కూడా తనకు చెప్పాను, ఆ లేడీకి హీఈస్ వీపింగ్, అంటే దే ఆర్ సిన్సియర్లీ వెయిటింగ్ ఫర్ కృష్ణ, తను వస్తారు అని తెలుసు. అండ్ మీకు ఇంకొక విషయం నేను చెప్పాను అండి, ఇమ్మీడియట్లీ ఐ గాట్ ది మెసేజ్ దట్ దే ఆర్ అబ్జర్వింగ్ అస్ ఆల్సో. ఇప్పుడు నా మధ్య ఆ లేడీ మధ్య ఏం కన్వర్జేషన్ అవుతా ఉందో దే ఆర్ అబ్జర్వింగ్ దిస్ ఆల్సో. దే నో మేమిద్దరు ఏం మాట్లాడుతున్నామని. ఇక్కడ దెర్ ఇస్ అ బిగ్ ట్విస్ట్ అండి. నేను ఎప్పుడు ఈ మాట తనకు చెప్పానో వెంటనే, అంటే నాకు మెడిటేషన్లో వాళ్ళు కనిపిస్తున్నారు, ఆ మెసేజ్ వస్తూ ఉంది, తనకు ఇది చెప్తున్నాను. ఐ కుడ్ స్మెల్ సంథింగ్ సో డిఫరెంట్ అండి. ఆ స్మెల్ ఆకర్షిక్ రీడింగ్లో ఇది అవుతుందండి. ఆకర్షిక్ రీడింగ్లో ఏమవుతుందంటే మీరు రీడింగ్ చేసేటప్పుడు ఐదర్ వాళ్ళకి ఏమైనా ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్లో చాలా పెయిన్ ఉందనుకోండి, మనకు తెలిసిపోతుంది, మన హ్యాండ్లో పెయిన్ అయిపోతుంది. లేదా వాళ్ళకి తలనొప్పి ఉందనుకోండి, మనకు తలనొప్పి అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఏమైనా స్ట్రాంగ్గా స్వీట్ ఏమైనా చేసినారనుకోండి, ఆ స్మెల్ ఫ్రాగ్రెన్స్ మనకు వస్తుంది. ఇలా మనకు బాగా కనిపిస్తుందండి. కనిపించేది కాదు, ఫిజికలీ సెన్స్ అవుతుంది, స్మెల్ చూడొచ్చు, అలాంగ్ విత్ దట్ ఇలాంటి ఇన్సైట్స్ అన్నీ వస్తాయి. ఆకర్షిక్ రీడింగ్లో ఇది చాలా బాగా తెలుస్తుంది. వెన్ దిస్ థింగ్ వాజ్ హ్యాపెనింగ్, నేను చెప్పాను కదండి, ఆ స్మెల్ ఇట్ వాజ్ అ స్మెల్ ఆఫ్ ఎ ఏలియన్ అండి. అండ్ దాన్ని నేను వర్ణించలేను, కానీ నాకు అది తెలుసు, ఇట్ వాజ్ అ స్మెల్ ఆఫ్ ది ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ బీయింగ్.
స్మెల్ కదండి, నేను చెప్పలేను, ఐ కాంట్ ప్రూవ్ ఇది ఇలా ఉంటుంది అని. బట్ ఆ స్మెల్ ఇట్ ఎగ్జిస్టెడ్ ఫర్ ఫ్యూ సెకండ్స్ అండి. అండ్ నేను తనకు చెప్పాను, దే ఆర్ అబ్జర్వింగ్ అస్. అండ్ వాళ్ళ ప్రెజెన్స్ చూపెట్టడానికి స్మెల్ ఐ కుడ్ ఫీల్ అండి. కానీ ఒక్క మినిట్ నాకు భయం అయిపోయిందండి. బికాజ్ లైక్ వాళ్ళు అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు మనం ఏం మాట్లాడుతున్నామో వింటున్నారు. అండ్ వాళ్ళ ప్రెజెన్స్ నాకు ఎప్పుడు తెలిసిందో ఈ స్మెల్ ద్వారా, ఒక్క 2 minutes నాకు భయం అయిపోయిందండి. అండ్ ఐ టోల్డ్ టు దట్ లేడీ ఆల్సో, అరే ఇది సంథింగ్ చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ కదండి. ఐ టోల్డ్ దట్ లెట్స్ నాట్ డిస్కస్ అబౌట్ దిస్ మోర్. ఏమైనా మనం ప్రాబ్లంలో చిక్కుకుంటామేమో, ఆర్ వి ఇన్వైటింగ్ సమ్ ఎక్స్ట్రా ప్రాబ్లమ్స్, లెట్ అస్ స్టాప్ హియర్ అని అన్నానండి యాక్చువల్లీ. అని తను ఒక లాస్ట్ క్వశ్చన్ అడిగారండి, వీళ్ళు ఎందుకు కృష్ణ కోసం వెయిట్ చేస్తున్నారు, ఆర్ దే జాయినింగ్ హిమ్ ఇన్ సమ్ వార్ ఆర్ సంథింగ్ అంటే నాకు వచ్చిన మెసేజ్ ఏమంటే, అవును, కృష్ణ వచ్చినప్పుడు ప్రతి ఒక్క ప్లేస్లో ఈ 3 places మనం చూస్తాం కదండి, ప్లేసెస్లో అయినా కూడా దే ఆర్ గెటింగ్ అసోసియేటెడ్ విత్ హిమ్ అండ్ కంప్లీట్లీ తనకు హెల్ప్ చేస్తానే ఉన్నారు. అంటే మనకు ఒక ఆన్సర్ వచ్చిందండి. ఇప్పుడు అన్ఐడెంటిఫైడ్ ఆబ్జెక్ట్స్ ఎందుకు అర్థం మీద వస్తున్నాయి మనం చూస్తున్నాము అంటే, దట్ మీన్స్ దే ఆర్ కాన్స్టెంట్లీ కమింగ్ టు ఎర్త్ అండ్ దే నో. మనకు తెలియదు ఏం అవుతా ఉంది అని, వాళ్ళకి అన్నీ తెలుసు. యూజువలీ ఇప్పుడు అంటున్నారు కదండి, కల్కి వస్తారు, చాలా భవిష్య మాలిక ప్రకారంగా 2026 నుంచి 2032 లోపల కల్కి విల్ కమ్ అండ్ హీఈస్ డూయింగ్ సో మెనీ థింగ్స్ అని. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, మీకు తెలియదంటే మీరు యూట్యూబ్లోకి కొట్టారంటే చాలా వస్తున్నాయండి ఇలాంటి అన్ని షార్ట్స్ అండ్ రీల్స్ అండ్ సో మెనీ పాడ్కాస్ట్ ఉన్నాయి. సో ఈ రీడింగ్లో మనకు అన్నిటికీ ప్రూఫ్ దొరికిందండి. లైక్ ఈజ్ కృష్ణ కమింగ్ అంటే, ఎస్, నేనైతే చూసింది కృష్ణానే అండి 3 forumsలో. ద పీపుల్ మే ట్యాగ్ హిమ్ అస్ కల్కినా లేదా కృష్ణ తన భక్తుల కోసం వస్తున్నారా, ఇది జడ్జ్ చేసేంత పెద్దదాన్ని అయితే నేను కాదు. ఐ ఫీల్ సో, బట్ ఐ నో దట్ కృష్ణ ఈస్ కమింగ్. నౌ లెట్ ద పీపుల్ జడ్జ్, అది కృష్ణ ఈస్ కమింగ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ కల్కినా లేదా ఇట్ ఈస్ అ షార్ట్ ఫామ్, భక్తుల కోసం తన షార్ట్ ఫామ్ తీసుకొని, షార్ట్ అవతారం తీసుకొని వస్తున్నారా. ఇట్స్ లెఫ్ట్ అప్ టు ద పీపుల్ హూ సీ దిస్ వీడియో అండ్ దే జడ్జ్. నేను చూసింది కల్కి ఈస్ కమింగ్, కల్కి హెల్ప్ చేసేకి ఏలియన్స్ వస్తారు అని చాలా జనం చెప్తున్నారు. బ్రహ్మచారీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా దే కమింగ్ ఇన్ డిస్గైజ్ అని చెప్పారు. ఎవ్రీథింగ్ ఈజ్ గెటింగ్ ప్రూవ్డ్. ఈ లేడీ రికార్డు చూసిన తర్వాత అన్నీ కనిపించిందండి. ఈ ఒక లేడీ మనకు దొరికారు అవుట్ ఆఫ్, అంటే మన అదృష్టం కాబట్టి మనకి ఇదంతా కనిపించింది. ఐఎమ్ డామ్ ష్యూర్ చాలా జనం ఇలా ఉంటారు డివోటీస్, వాళ్ళు పిఎల్ఆర్ చేస్తే లేదా వాళ్ళు ఆకాశిక్ రీడింగ్ చేస్తే మనకు కనిపిస్తారండి. వి విల్ కమ్ టు నో కృష్ణ వస్తున్నారు, ఎక్కడ వస్తున్నారు, ఎవరెవరు తనతో అసోసియేట్ అవుతున్నారు, వాట్ హీ ఈస్ డూయింగ్, అన్నీ మనకు తెలిసిపోతుందండి. ఐ ఇన్సిస్ట్ యూ పీపుల్, మీరు వెళ్ళండి, భవిష్య మాలిక గురించి పాడ్కాస్ట్ ఏమున్నాయో, కల్కి గురించి ఏం పాడ్కాస్ట్ ఉన్నాయో వినండి. విని కమ్ బ్యాక్ అగైన్ టు దిస్ వీడియో. మీకు చాలా ప్రూఫ్ ఇక్కడ దొరుకుతుందండి. అక్కడ వాళ్ళు జస్ట్ చెప్పారండి, పురాణంలో రాసుంది, పురాణంలో ఇట్లా ఉంది, అస్ట్రాలజీ ఇట్లా చెప్తా ఉంది అని వాళ్ళు చెప్తున్నారు. ఒక రియల్ హ్యూమన్ బీయింగ్ ఆకాశిక రికార్డ్ ఓపెన్ చేసిన తర్వాత మీకు లైవ్ ప్రూఫ్ దొరికిందండి. ఎస్, హీస్ కమింగ్, హీస్ డూయింగ్ సో అండ్ సో. తనతో ఏలియన్స్ కూడా అసోసియేట్ అవుతున్నారు, దే ఆర్ వెయిటింగ్ ఫర్ హిమ్ టు కమ్. అండ్ వాళ్ళ ఉన్నారు అనేది కూడా దే షోడ్ మీ. అంటే దే ఆర్ రెడీ. ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే డెఫినెట్లీ దే ఆర్ రెడీ టు షో దేర్ ప్రెజెన్స్ ఆల్సో. ఆ మూమెంట్లో అయితే చాలా భయపడిపోయానండి. అండ్ ఐ టోల్డ్ హర్, ఓకే లెట్ అస్ స్టాప్ హియర్, ఇంకా దీని డెప్త్లోకి వెళ్ళేదొద్దు, తెలియదు కదండి వాట్ వీఆర్ ఇన్వైటింగ్ ప్రాబ్లమ్స్ ఏమి అని. అండ్ బట్ షీ టోల్డ్ దట్ ఓకే లెట్ అస్ లివ్ ఫర్ నౌ బట్ లెట్ అస్ కనెక్ట్ అగైన్. ఎందుకంటే తను కృష్ణ పిచ్చి అండి. తను కృష్ణ గురించి ఇంకా నేను చెప్తా ఉంటే తను షీ స్టిల్ ఇంకా చెప్పండి తను ఎలా కనిపిస్తున్నారు, తను ఏం చేస్తారు. షీ వాజ్ ఆస్కింగ్ ద సేమ్ క్వశ్చన్స్ బట్ ఐ పాజ్డ్ హర్, స్టాప్ ఫర్ ఎ మొమెంట్, కొన్ని డేస్ వరకు ఆగండి, తర్వాత అగైన్ విల్ కంటిన్యూ. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఒకటి ఏమంటే, మీలో ఎవరికైనా ఇలాంటివి జరుగుతూ ఉంటే, దీస్ ఆర్ ఆల్ అన్యాచురల్ అండి, ఇవి జరుగుతూ ఉన్నాయంటే సంథింగ్ ఈజ్ అవుట్ ఆఫ్ బాక్స్ వర్కింగ్ ఫర్ యూ. ఒక్కసారి టేక్ యూర్ ఆకాశిక్ రీడింగ్, లేదా మీ చుట్టూ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే బ్రింగ్ దెమ్ టు ద ఆకాశిక్ రీడింగ్ సెషన్. ఎవరికి తెలుసు ఎవరి నుంచి మనకు ఏం జ్ఞానం దొరుకుతుందో, ఏం ఇన్ఫర్మేషన్ దొరుకుతుందో. హోప్ సో దిస్ వాజ్ వెరీ బ్యూటిఫుల్ థింగ్ అండి. సో
లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ వీడియో సో దట్ అందరికీ ఎవరెవరు కల్కి గురించి చాలా క్వశ్చన్స్ ఉన్నాయో, ఎవరెవరికి ఏలియన్స్ ఉన్నారా లేదో క్వశ్చన్స్ ఉందో, కృష్ణ వస్తారా లేదో తన డివోటీస్ కోసమని క్వశ్చన్ ఉందో, ఎవరికి ఆకర్షిక్ రీడింగ్ అంటే నమ్మకం లేదో, ఎవరికి డివోషన్ మీద నమ్మకం లేదో వాళ్ళందరికీ ఇది ఆన్సర్ అండి. ఈమె రీడింగ్ ఏముందో దట్ ఈస్ అ బ్యూటిఫుల్ ఆన్సర్. సో ఐ రిక్వెస్ట్ యూ టు bang this video so that it reaches to everybody, those who have so many questions. Thank you. Hare Krishna.